హే గాయ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. జస్ట్ ఇప్పుడే లేసాను అనమాట. బట్ ఈరోజు ఒక స్పెషల్ ఉంది కదా. తెలంగాణ వైపు ఉందో లేదో తెలీదు, మా ఆంధ్ర వైపు అయితే ఉంది. సో ఈరోజు ఫ్రైడే అండ్ ఆగస్ట్లో సెకండ్ ఫ్రైడే మేము వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి నీట్గా బొమ్మని అలంకరించి మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం. అండ్ స్టే ట్యూన్ గైస్. బట్ ఎందుకో నేను ఆ కలకత్తా రేప్ కేసు నుంచి బయటికి రాలేకపోతున్నా అస్సలు. మీకు ఎలా ఉందో మన ఫ్యామిలీ కాదులే అని మీరు లైట్ తీసుకోవచ్చు, బట్ ఇట్ కెన్ హ్యాపెన్ టు ఎనీ వన్. అలా ఇగ్నోర్ చేయొద్దు. అట్లీస్ట్ మిమ్మల్ని ఏమొచ్చి పోరాడడం అనేట్లే, జస్ట్ షేర్ ఇట్ ఇన్ ఎ స్టోరీ గైస్, అంతే. ఎందుకంటే అది మీకు తెలుసో లేదో నాకు తెలీదు, బట్ ఇట్ వాస్ సో క్రూయల్. అండ్ హోప్ సిస్టర్ రెస్ట్ ఇన్ పీస్. అది కూడా ఎందుకంటే ఈరోజు లక్ష్మీదేవి వ్రతం పూజ చేస్తాం కదా. ఫాదర్స్ అందరూ కూతురు పుడితే లక్ష్మీదేవి పుట్టిందని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి సెలబ్రేట్ చేసుకుంటారు. అలాంటి లక్ష్మీదేవిని కొలిచే ఈ భారతదేశంలో ఫస్ట్ ఒకప్పుడు ఆడవాళ్ళు దేవతలతో సమానం అన్నారు. తర్వాత ఆడవాళ్ళని గౌరవించండి చాలు అన్నారు. తర్వాత ఇప్పుడేమో ఆడవాళ్ళని కాపాడండి చాలు అని అంటున్నారు. అంత లక్ష్మీదేవిని 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు తల్లిదండ్రులు అంతా బాగా పెంచితే ఎవడో చెత్తనా కొడుకు ఇలాంటోడు వచ్చి 2 నిమిషాలు 3 నిమిషాల్లో ఆమె బతుకునే చింపి పడేశాడు అనమాట. అసలు తలుచుకుంటే మళ్ళీ ఏడుపు వచ్చేస్తుంది. బట్ ఓకే, వి విల్ ప్రే ఫర్ యూ సిస్టర్. వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి పనిష్మెంట్ రావాలి. గవర్నమెంట్ ఏం పిక్తుందిలే అని ఆడు అంత ధైర్యంగా ఉన్నాడు. బట్ కర్మ రిటర్న్స్. అండ్ ఓకే, మనమైతే ఫ్రెష్ అయి పూజ స్టార్ట్ చేద్దాం. హే గాయ్స్, సో నేను రెడీ. మా మమ్మీ టెంపుల్కి వెళ్ళారనమాట. అభిషేకం అవుతుందంటే అమ్మవారికి. మా మమ్మీ రాగానే వి విల్ స్టార్ట్. అంటే ఇప్పుడు కూడా చేయొచ్చు, బట్ మా మమ్మీ ఉంటే సపోర్ట్. సో శారీ గాయ్స్, శారీ పిచ్ ఉంటుంది అనమాట మనకొకటి. ఇంకా మొత్తం రెడీ అవ్వలేదు, వి విల్ సీ. అండ్ ఇవన్నీ శారీస్ మా అమ్మమ్మవే గైస్. నేను ఇన్స్టా రీల్స్లో కట్టి ప్రతి శారీ మా అమ్మమ్మదే అనమాట. ఓ బాయ్. సో మా మమ్మీ వచ్చారనమాట. లెట్ స్టార్ట్. సో ఫస్ట్ కింద ఒక పీట పెట్టుకొని దానిపైన ఒక రాగిది ఇదేంటి బిందె పెట్టుకొని మళ్ళీ దాని మీద ఒకటి హెడ్ లాగా వచ్చేటట్టు, ఇదంతా నడుములాగా వచ్చేటట్టు ఇక్కడ శారీ ఫాల్స్ వస్తాయి. ఇక్కడ మళ్ళీ దీని మీద ఒకటి అలా ఫేస్, మెడ, నడుము, కింద ఇలా మొత్తం సెట్ అవుతుంది. ఇప్పుడు నేను కట్టి చూపిస్తా చూడు మమ్మీ. సో ఇలా అనుకుంటున్నాం అనమాట సెటప్. అప్పుడు అమ్మవారి బొమ్మ ఇక్కడ వస్తుంది, కిందంతా శారీ స్టెప్స్ వస్తాయి. మొత్తం లాస్ట్కి చూద్దాం ఎలా వస్తుందో. అంటే రాగి బింది పైన సపోర్ట్ లేక అవి అటు ఇటు తూగిపోతున్నాయి అనమాట. అందుకని ఇందులో మళ్ళీ కొంచెం బియ్యం వేసి పెట్టాము. ఇప్పుడు స్టాండర్డ్గా ఉంది బరువుగా. సో ఇప్పుడు దీని మీద మళ్ళీ ఇంకో చెంబు, ఇందులో కూడా బియ్యం వేసాం. 1 2. నెక్స్ట్ థర్డ్ స్టెప్ మమ్మీ మమ్మీ ఇంకా పడతాయి కొంచెం. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా కుదిరేసింది అనమాట స్టెప్స్ ఇదంతా. ఇంకా మనం శారీ కట్టి హారాలు వేస్తే ఇట్ లుక్స్ బెటర్. మమ్మీ చీరివ్. సో ఇదే గ్రీన్ కలర్ శారీ మేము అమ్మవారికి తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇది ఫోల్డ్ చేద్దాం. బాగుంది. ఇక్కడ ఫోన్లో బాగా రావట్లేదు కానీ డైరెక్ట్గా ఇట్స్ నైస్. సో ఫస్ట్ శారీ అంతా ఇప్పేసి దీనికి ఇట్లా వర్టికల్గా జాయిన్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ దీన్ని అంటే ఇలా రావాలి మనకు. అది చీర చూపినందు కాదు.
సో ఇప్పుడు ఇది మడత పెట్టాం కదా, సో ఇవన్నీ కలిపి పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ చిన్నగా పెద్ద కట్టొచ్చు. మా అమ్మమ్మ ఎవరికి చెప్తాను? నాకేనా? వాళ్ళకి చెప్తున్నాం. వాళ్ళకి చెప్తాను. వాళ్ళకే చెప్తాను. మొత్తానికి స్టెప్స్ ఇంకా గట్టిగా ఓకేనా? ఎస్ పర్ఫెక్ట్. అవుని అమ్మ డెడన్. బాబాయ్ మా బాబాయ్. ఎస్ ఇప్పుడు ఈ శారీని వద్దన్నాడు మా అంతది. సో ఇప్పుడు చూడండి, అటు ఇటు గ్రీన్, మధ్యలో రెడ్, అలా ఈ స్టెప్స్ ఇక్కడ ఆ బిందెకేసి తాడు కట్టేసాను అనమాట. స్టిక్ మీద ఉంది, స్టిక్ 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 చూపి. हर लम्हा मैं कैसे सहता हूँ. గైస్ పాపిడి బిల్ల సెట్ చేసా. ఇవి ప్లాస్టిక్ కనకాంబరాలు అనమాట. ఇది మన నెక్లెస్ హారం. ఫైనల్లీ దిస్ ఇస్ ద లుక్. ఇంకా వడ్డానం ఒక్కటి మిస్ అయింది, అది కూడా పెట్టేద్దాం. అందుకే బిందె పెట్టాను అనమాట, ఇక్కడ వడ్డానంలా రావాలని. ఇలా నడుములా ఉంటుంది అప్పుడు. సో వడ్డానం కూడా సెట్ అయిపోయింది గాయస్. ఈ హారంది కూడా లక్ష్మీదేవి లక్ష్మీదేవి హారం మీద కూడా. ఓ బ్లర్. ఓకే. సో ఇంకా హ్యాండ్స్ లాగా మనం ఒక ఫ్లవర్స్. మమ్మీ ఆ ఫ్లవర్స్ మమ్మీ ఆ ఫ్లవర్స్ చూపిస్తాను, ఆగండి. అదే ఒకసారి ఓపెన్ చేయి. శారీ మాత్రం అద్దుర్స్ అసలు. నాకు ఇవేం పూలు అంటారు మమ్మీ? లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులు అంట ఇవి. బాగున్నాయి, ఎక్కడ దొరికాయో మరి మా వాళ్ళకి. సో ఇవి చేతుల్లాగా పెట్టేస్తారంట. యాక్చువల్గా అయితే లోటస్ పెట్టాలి, బట్ ఇక్కడ అంత అరుదుగా దొరకదు. సో బాగుందా జడపండు? బాగుంది. అమ్మవారికి జడ కాకపోతే ఇంకేంటి అందం. సో మొత్తం రెడీ అనమాట. పెట్టేసుకున్నాను నేను ఆల్రెడీ. సో మనం జోజికి బొట్టు పెట్టేద్దాం లాస్ట్. ఫ్రెండ్స్, మా ఇంట్లో రాముగాడు ఉన్నాడు అనమాట. మాకు దొరికింది యాక్చువల్గా. ఇది 1 month అయింది అనుకుంటా. ఈరోజు మన విష్ణుమూర్తిని కూడా మన లక్ష్మీదేవితో ఉంచుదాం. చిట్టి రాము వెళ్ళిపోతున్నాడు రాము. ఫేస్ చూపి నీది.
సో డెఫినెట్గా ఇలాంటి వ్రతాలు ఏమైనా చేసుకున్నప్పుడు మనం ఒక 5 మెంబర్స్ని కానీ 9 మెంబర్స్ని కానీ పిలిచి పసుపు బొట్లు ఇచ్చేస్తాం అనమాట. ఎందుకంటే ఇంకా ఈ వీలే మనకు అమ్మవార్లతో సమానం అన్నట్టు. పెట్టు బొట్టు పెట్టు. ఇట్స్ అ మినీ వ్లాగ్ గైస్, సబ్స్క్రైబ్, బాయ్.